హలో ఎవ్రీవాన్. ఇవాళ మనం ఎగ్ బుజ్జీ కర్రీ చేసుకుందాము. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 మీడియం సైజు ఆనియన్స్‌ని కట్ చేసుకొని చిన్న చిన్నగా వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆనియన్స్ వేసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాము. అలా కలుపుకున్నాక గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాము. మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేద్దాము. అప్పుడప్పుడు మూత తీసి ఇలా కలుపుతూ ఉందాము. కింద అడుగంటకుండా చూసుకోవాలి. ఆనియన్స్ మరీ రోస్ట్ అవ్వకుండా కొంచెం మీడియంలో ఉన్నట్టుగా చూసుకోండి. అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోండి. అందులోకి ఒక 3 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి చిన్న చిన్న ముక్కలు చేసుకొని కట్ చేసినవి కొన్ని వేసుకోండి. బాగుంటుంది. అందులోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసాము. జీలకర్ర తినడం వల్ల డైజెషన్ ఈజీగా అవుతుంది. అన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకొని పెట్టుకోండి. అందులోకి 2 లేదా 3 ఎండుమిర్చి కూడా వేసి కలుపుకోండి బాగా. అన్నీ కూడా ఒకసారి అలా మధ్యలో కలుపుతూ ఉంటే బాగా కలిసిపోతాయి. అందులోకి రుచికి సరిపడా కారం, నేనైతే 1 స్పూన్ కారం వేసుకుంటాము. ఇంకా మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోండి. అందులోకి కొంచెం ధనియా పౌడర్ వేసుకొని అలానే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కూడా బాగా కలుపుకున్నాక అందులోకి కొంచెం పసుపు వేసుకోండి. పసుపు కూడా బాగా కలిసాక అన్నీ కూడా ఒకసారి కలిపి అందులోకి మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకుంటాము. ఎగ్స్ అన్నీ వేసేటప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. లేకపోతే కింద మొత్తం కూడా అడుగంటిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. ఎగ్స్ అన్నీ వేసాక మెల్లగా అన్నీ కూడా ఒకసారి అలా కలుపుకోవాలి. ఎక్కువ కలపకూడదు, మెల్లమెల్లగా కలుపుకోవాలి. చూడండి అప్పుడే లైట్గా అడుగంటుతోంది. ఎగ్ కూడా అంతా కూడా బాగా వస్తుంది. చూడండి అలానే వదిలేయడంతో ఎగ్ ఎంత బాగా సెట్ అయిపోయిందో. అలా మధ్యలో ఊరికే అలా ఆమ్లెట్ తిప్పేసినట్టుగా అలా తిప్పేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఎగ్ బుజ్జి బాగా వస్తుంది. ఊరికే కలుపుతూ ఉంటే చితికిపోతుంది ఎగ్ అంతా. అందులో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. అంతా అయిపోయాక లాస్ట్లో ఒకసారి కలిపేసి దింపేసుకోవడమే రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.